దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బౌమా వచ్చే ఏడాది లార్డ్స్ లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పాల్గొనడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్ పట్ల తమ అభిమానం, ఆత్మవిశ్వాసం, విజయ సంకల్పం దక్షిణాఫ్రికా జట్టును ఈ ప్రెస్టీజియస్ మ్యాచ్ కు దగ్గర చేస్తాయని చెప్పాడు. ఇది క్రికెట్ ప్రపంచంలో దక్షిణాఫ్రికాకు కొత్త చరిత్ర సృష్టించే అవకాశమని తెంబా బౌమా అన్నాడు. తమ జట్టు తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు సంపాదించడంపై దృష్టి పెట్టిందని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జూన్ లో లార్డ్స్ మైదానంలో జరగనున్న ఈ ప్రెస్టీజియస్ మ్యాచ్ లో తమ జట్టు పాల్గొనడం ప్రధాన లక్ష్యమని అన్నాడు. డిసెంబర్ 26న సెంచరీన్ లో బాక్సింగ్ డే మ్యాచ్ తో ప్రారంభమయ్యే పాకిస్తాన్ తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో కనీసం ఒక మ్యాచ్ ని గెలవడమే తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పాడు. ప్రస్తుత దక్షిణాఫ్రికా 63.33 విన్నింగ్ పర్సెంటేజ్ తో WTC పాయింట్ల టేబుల్ అగ్రస్థానంలో ఉంది. శ్రీలంకపై 2-0 విజయంతో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు అదే జోరును పాకిస్తాన్ పై కొనసాగించాలనే సంకల్పంతో ఉంది. ఇక ఫైనల్లో తమతో ఏ జట్టు వచ్చినా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని, మేమైతే పక్కగా ఫైనల్ కు వెళ్తామని ధీమా వ్యక్తం చేశాడు తెంబా బౌమా. పాకిస్తాన్ తో జరగబోయే 2 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా మేము ఫైనల్ చేరుతాం. ఒకవేళ ఫైనల్ చేరితే ప్రత్యర్థి ఇండియా అయినా ఆస్ట్రేలియా అయినా సరే ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా వ్యూహాలతో బరిలోకి దిగుతామని తెంబా బౌమా అన్నాడు. అయితే ఇందుకోసం ఇంకొక అడుగు ముందు వేయాల్సిన పరిస్థితి ఉందని, అదే పాకిస్తాన్ పై కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాల్సి ఉందని బౌమా అన్నాడు.